సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు యోగేష్ గౌతమ్ ఐపీఎస్. నారాయణపేట జిల్లాలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్ పోర్టల్లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గత 2 నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 91 మంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా పాత మొబైల్ ఫోన్లను కొనరాదని, చోరీ అయిన మొబైల్ ఫోన్లను కొనడం, అమ్మడం నేరమని ఎస్పీ తెలిపారు. తరతర ప్రకారంగా పోతున్నాయో అది మీ సేవలో విక్టిమ్స్ ఆర్ కంప్లైంట్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మా మొబైల్ మిస్ అయినాయి, అది ఆటోమేటిక్ లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత మళ్ళీ వెన్ ఇట్ గెట్స్ అగైన్ యూజ్డ్, మళ్ళీ యూజ్ అయినాక మనకి ట్రేసబిలిటీ రిపోర్ట్ వస్తుంది. సో రిపోర్ట్ వచ్చినాక మనకి ఆ మొబైల్ సంబంధించి డీటెయిల్స్ వచ్చినాక దానిపైన మనం చర్యలు తీసుకుంటాము. ఆ క్రమంలో మనకి అవుట్ ఆఫ్ లాస్ట్ 1 మంత్లో అవుట్ ఆఫ్ 900 ట్రేసబిలిటీ రిపోర్ట్ 91 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 91 మొబైల్స్ రకరకంగా అన్ని కంపెనీస్ది ఉన్నాయి, కొన్ని కొత్తలు ఉన్నాయి, కొన్ని పాతలు ఉన్నాయి. ఈ ప్రతి కేసులో కూడా మనం వేరే వేరే రకంగా చూసుకుంటాం. కొన్ని నిజమైన లాస్ట్ అయినట్టు ఉంటాయి, కొన్ని బస్ స్టాండ్లో దొంగతనం విధంగా తీసుకుంటారు. అది మనం దానిపైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తాము. అండ్ దొంగను పట్టుకొని అది బ్యాక్ ట్రాక్ చేసుకొని దొంగను పట్టుకొని దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం లీగల్ ప్రకారంగా. 15 lakh వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దామర్గిద్ద 5 మొబైల్స్, ధన్వాడ 5 మొబైల్స్, కోస్గి 5 మొబైల్స్, కృష్ణ 10 మొబైల్స్, మద్దూర్ 6 మొబైల్స్, మాగనూర్ 6 మొబైల్స్, మక్తల్ 10 మొబైల్స్, మరికల్ 8 మొబైల్స్, నారాయణపేట్ టౌన్ 15 మొబైల్, నర్వా 13 మొబైల్, ఉత్కూర్ 5 మొబైల్, నారాయణపేట్ రూరల్ 3 మొబైల్. సో ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో మొబైల్ పోయినాయి. ఆ పోయిన మొబైల్ దానిలో ఏదైతే మనకి ట్రేసబిలిటీ రిపోర్ట్ వచ్చినాయి, ఆ రిపోర్ట్ ప్రకారంగా మనం అన్ని పోలీస్ స్టేషన్స్లో పని చేసిన తర్వాత మన వాళ్ళు ఐటీ సెల్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళని ట్రాక్ చేసి అన్ని మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మొబైల్ లాస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ చేసినాక there is a central database which is called CEIR portal, Central Equipment Identity Register. అక్కడే ఈ మొబైల్స్ అన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ అయిన తర్వాత వెనెవర్ ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్, మళ్ళీ కొత్త సిమ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్లీ ట్రేసబిలిటీ రిపోర్ట్ అనేది మొబైల్ వాడుతున్నారు అనేది మనకి పోలీస్కి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చినాక దానిపైన మనం విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్. ఈ నారాయణపేట జిల్లాలో ఐటీ సెల్ తరఫు నుండి ట్రేసబిలిటీ రిపోర్ట్ పెట్టుకొని దానికి ఫాలో అప్ చేస్తూ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా అది అన్ని మొబైల్స్ రికవర్ చేయడం జరుగుతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241
77777 మరియు 7893757770.